ఉదయకాల సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడిగా ఉన్నాడు. ప్రార్థించుకుందాము. సకల సృష్టికి కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి నీకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చోటున కాచి కాపాడి సురక్షితముగా ఉంచి తండ్రి, మరణం నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. గొప్ప దేవుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. ఈ దినమంతా కూడా నా ప్రభువా, ప్రతి ఒక్కరికి కూడా నా తండ్రి నీ కాపుదల నీ భద్రత దయచేయమని నేను అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీవు సహాయం చేసే దేవుడు ప్రభువా, కనికరించే దేవుడు ప్రభువా, నీ కృప చూపే దేవుడు అన్నావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ దయ, నీ కృప, నీ కనికరమును అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నానయ్యా. ఈ దినమంతా కూడా ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి ప్రభువా. వారు చేసే ప్రతి పనుల్లో కూడా నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రములు ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఈ దినమంతా ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. ఎవరికి ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడివై ఉన్నావు తండ్రి. ప్రతి ఒక్కరి చింతలన్నీ తొలగించే దేవుడివై ఉన్నావు ప్రభువా. ప్రతి ఒక్కరి భారం అంతటిని తొలగించే దేవుడివై ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. సహాయం చేయండి నాయన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రములు ప్రభువా. నీ సహాయమును ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరునైనా నీ సిలువనెత్తుకుని నిన్ను వెంబడించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మా స్తుతులు స్తోత్రాలపై ఆసీనుడైన తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. మా స్తుతులు స్తోత్రాలన్నీ కూడా మీరు అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీ కృప చూపండయ్యా, నీ దయ చూపండయ్యా, నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నాయన కృతజ్ఞతాస్తుతులు నా ప్రభువా నిత్యము నీకు చెల్లించే భాగ్యాన్ని నాయన నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. దేవదూతలతో సహా నిన్ను స్తుతిస్తున్నారు ప్రభువా. వారి స్తుతుల మూలమున తండ్రి నీ పరలోకపు గౌనులు ఆదురుచున్నవి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అటువంటి విశ్వాసము కలిగి, అటువంటి భారము కలిగి తండ్రి, ప్రతి ఒక్కరు కూడా పట్టుదలతో ప్రభువా నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను దయచేయమని అడుగుచున్నానయ్యా. పరిశుద్ధుడు, 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 నీకే స్తోత్రములు తండ్రి. నీకే స్తోత్రములు ప్రభువా. ప్రధాన దూతలతోనూ వేవేల భక్తులతోనూ తండ్రి నిత్యము కూడా కొనియాడబడుచున్న నా ప్రభువానికి స్తోత్రములయ్యా. నీవు లేకుండా ప్రభువా మేము బ్రతకలేమయ్యా, మేము జీవించలేము తండ్రి. మేము బ్రతికి ఉన్నామంటే అది నీ కృపయ్యా. మా జీవితంలో మరొక దినాన్ని నాయన మేము పొందుకున్నామంటే అది కేవలం నీ కృప మాత్రమే తండ్రి. దేవా, అటువంటి నీ కృప ప్రభువా ఎల్లవేళలా తండ్రి మాకు అనుగ్రహించండి ప్రభువా. ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. దేవా, నీ శక్తిని నాయన పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. నీ సిలువనెత్తుకుని తండ్రి నిన్ను వెంబడించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు తండ్రి. దేవా, ఈ యొక్క ఉదయ కాలము నుండి ప్రభువా రాత్రి కాలం వరకు నాయన మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఎంతోమంది నాయన అనేక పనుల ద్వారా ప్రయాసపడుచుండగా ప్రభువా నాయన వారి కష్టాల్లో మీరు ఉండండి ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నీ కృప చూపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. దేవా, మా పెదవులతో నిన్ను స్తుతించే వారముగా కాకుండా తండ్రి ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నదని తెలియచేస్తున్నావు ప్రభువా. దేవా, ఆ విధముగా తండ్రి మా పెదవులతో నిన్ను స్తుతించే వారముగా కాకుండా తండ్రి ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. నాయన మా యొక్క హృదయాలు ప్రభువా నీకు సమర్పించుకుని తండ్రి నాయన నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. ఈ సమయమున ప్రభువా ప్రార్థించే కృపను నాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నా ప్రార్థన వ్యర్థము కాకుండా తండ్రి
దుష్టుడు ఎత్తుకెళ్ళిపోకుండగా మీరే నాయన కాచి కాపాడమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలయ్యా. సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నానయ్యా. నీ పరలోక జ్ఞానము చేత ప్రవ్వా దినదినము కూడా మమ్మల్ని నింపి నడిపించుకోమని అడుగుచున్నానయ్యా. సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రవ్వా. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురంటున్నావు ప్రవ్వా. అటువంటి నీ పరలోకపు జ్ఞానము చేతనైనా మమ్మల్ని అందరినీ కూడా నీ బిడ్డలందరినీ కూడా నింపి నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. అయా నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని అడుగుచున్నానయ్యా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు ప్రోవా నీ కొరకు నా ప్రాణం ఆశపడే కృపను దయచేయండియ్యా. జీవము గల నీ మాట కొరకు నా ప్రాణము తృష్ణగా నీ కృపను దయచేయండియ్యా. నీ బిడ్డలందరికీ కూడా దయచేయమని అడుగుచున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. అటువంటి నా ప్రభు దప్పిక తండ్రి, ఆత్మీయ దప్పికనైనా ప్రతి ఒక్కరిలో పుట్టించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. మా యొక్క హృదయాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూచెదరంటున్నావు ప్రభువా. నాయనా అట్టి కృపను అట్టి ధన్యతను ప్రభువా నీ బిడ్డలందరికీ దయచేసి ప్రభువా ప్రతి ఒక్కరి హృదయాలను శుద్ధి చేసి ప్రభువా నీ ధన్యతను పొందుకునే భాగ్యాన్ని ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. ప్రార్థన ఆలకించి వాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరంటున్నావు ప్రభువా. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని ప్రభువా గుర్తించి ప్రభువా విశ్వాసముతో తండ్రి నీ పాదముల చెంత నీకు మొరపెట్టుచుండగా తండ్రి నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. అంగీకరించండి ప్రభువా. నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడువయ్యా. అద్భుత కార్యాలు చేసే దేవుడునైనా, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు నీవే తండ్రి. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది అంటున్నావు ప్రభువా. నాయన మేము ఈ లోకములు దేనిని జయించాలన్నా ప్రభువా ప్రార్థన ద్వారానే మేము జయించగలము తండ్రి. అటువంటి శక్తివంతమైన ప్రార్థన చేత ప్రభువా నీవు నింపబడి తండ్రి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రభువా. నేను ఆ రీతిగా మమ్మల్ని బలపరచండి అయ్యా. మమ్మల్ని స్థిరపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. దినదినము కూడా నా ప్రభువా నీ యొక్క ఆత్మశక్తి చేత నింపండి ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నీవైతే తండ్రి పగలంతా ప్రభువా ప్రభు పని చేసావయ్యా, సేవ చేసావు తండ్రి. రాత్రంతా ప్రార్థించావు ప్రభువా. అటువంటి కృపను ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. నీ కొరకు ప్రభువా దినదినము కూడా మేము ప్రయాసపడే కృపను ధన్యతను దయచేయమని అడుగుచున్నానయ్యా. నువ్వు రాత్రంతా ప్రభువా నాయనా ప్రతి ఒక్కరి కొరకు భారము కలిగి కన్నీరు కార్చి ప్రార్థించినటువంటి గొప్ప దేవుడు ప్రభువా. నిన్ను కలిగినటువంటి మేము కూడా ప్రభువా ఆ విధముగా తండ్రి మేము కూడా కన్నీరు కార్చి ప్రభువా ప్రతి ఒక్కరి క్షేమము కొరకు దేవా నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను దయచేయండి ప్రభువా. అటువంటి విశ్వాసమును తండ్రి మాలో పుట్టించండి, ప్రతి ఒక్కరిలో పుట్టించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నువ్వెంతో శ్రమ పడ్డావు తండ్రి. మా నిమిత్తం ఎంతగానో శ్రమ అనుభవించినటువంటి దేవుడు ప్రభువా. వేకుజామునే లేచావు ప్రభువా. నాయన పెందల కడనే ఇంకను చీకటి ఉండగానే లేచావు ప్రభువా. ప్రార్థించావు ప్రభువానికి స్తోత్రాలు ప్రభువా. అటువంటి కృపను ధన్యతను మాకును దయచేయమని అడుగుచున్నానయ్యా. తినుచు త్రాగుచు సుఖించే వారముగా కాకుండా ప్రభువా నాయన మా యొక్క హృదయాలను ప్రభువా నీ సన్నిధిలో కుమ్మరించి నాయన దినదినము కూడా నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను దయచేయండి అయ్యా. అయా దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వద్దంటున్నావు తండ్రి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకు కలిగి ప్రార్థించమంటున్నావు దేవా. అవును తండ్రి, చెడ్డ దినాల్లో మేము జీవిస్తున్నామయ్యా. భయంకరమైన దినాల్లో మేము జీవిస్తున్నాం తండ్రి. మాలో ఎటువంటి నా ప్రభువా అజ్ఞానము లేకుండా ప్రభువా నీ జ్ఞానము చేత నింపబడి తండ్రి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను దయచేయండి ప్రభువా. అటువంటి విశ్వాసమును మాకు అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. దేవా నాయన మేము ఈ లోకం వైపు చూడకుండా, ఈ లోకములో ఉన్న దాని వైపు చూడకుండా ప్రభువా నీ వైపు చూచి ప్రభువా నీ కొరకు నాయన మేము పరిగెట్టే కృపను ధన్యతను అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. ఈ లోకయాత్రలో తండ్రి
మా జీవితాలు నీ కొరకు సమర్పించుకుని ప్రభువా నీ కొరకు జీవించే కృపను దయచేయమని అడుగుచున్నానయ్యా. సులువుగా చిక్కులు పెట్టు పాపం వైపు చూడకుండగా ప్రభువా విశ్వాసమునకు కర్త అయినటువంటి నీ వైపు చూచి తండ్రి మా ఎదుట ఉంచినటువంటి పందెపు రంగములో ఓపికతో పరిగెట్టే కృపను ధన్యతను దయచేయండి ప్రభువా. అటువంటి ఓపికను మాకు దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను. దేవానికి స్తోత్రాలు తండ్రి. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. జీవమంగళ తండ్రి, జీవాధిపతి, నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. గొప్ప దేవుడా, నా ప్రార్థన ఆలకించండి అయ్యా. జీవమంగళ తండ్రి, నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటున్నావు తండ్రి. నీవైతే మా కొరకు తండ్రి కునుకోకుండగా ప్రభువా నిద్రపోకుండగా ప్రభువా మమ్మల్ని కాపాడే దేవుడు అయి ఉన్నావయ్యా. మా కొరకు తండ్రి నాయన మీరు సహాయం చేసే దేవుడు అయి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన మేమైతే నాయన నిత్యము కూడా నా ప్రభువా నాయన నీవుకి ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఇవ్వలేకపోతున్నామేమో తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా తండ్రి. నీ సమయాన్ని దొంగిలించే వారముగా ఉంటున్నామేమో ప్రభువా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. నాయన నీ సమయాన్ని నా ప్రభువ నీకు అప్పగించుకునే కృపను ధన్యతను దయచేయండి ప్రభువా. దేవా మా యొక్క హృదయాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. మాకు తలంపు పుట్టక మునిపే మా మనసును గ్రహించిన దేవుడు అయి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మా నడకను మా పడకను పరిశీలన చేసే దేవుడు అయి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. నీ కృపను మాకు దయచేసి నీ కృపలో నాయన నిత్యము కూడా మేము వర్దలటానికి నీలో ఫలించటానికి సహాయం చేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. నీలో నాయన మంచి నెల పడిన విత్తనం వలె తండ్రి 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలించే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. దినదినము కూడా మా యొక్క ఆత్మలను బలపరచమని అడుగుచున్నానయ్యా. మా బాహ్య పురుషుడు కృషించినప్పటికీ మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడే కృపను ధన్యతను దయచేయండి ప్రభువా. అటువంటి నా ప్రభువా నాయన ఆత్మీయ బలమును మాకు దయచేయండి. ఆత్మీయ శక్తిని మాకు దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలు ప్రభువా. మోసే ప్రార్థించగా మన్నాను కురిపించిన దేవుడవు నీవే తండ్రి. ప్రార్థనలో ఉన్న శక్తి దేనిలోని లేదు ప్రభువా. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను ఆపినటువంటి గొప్ప దేవుడు ప్రభువా. నాయన అటువంటిది మరలా ఇకెప్పుడు కూడా జరగదని నువ్వు తెలియచేసావు ప్రభువా. తండ్రి నాయన ఆ విధముగా తండ్రి నాయన మేము భారము కలిగి నీ పాదముల చెంత మొరపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను మూసినటువంటి గొప్ప దేవుడు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీ ప్రార్థనలో అటువంటి శక్తి ఉన్నది ప్రభువా. అటువంటి శక్తివంతమైన ప్రార్థన మేము విడిచిపెట్టకుండగా తండ్రి నిత్యము కూడా నీ పాదాల చెంత మొరపెట్టే కృపను ధన్యతను దయచేయండి ప్రభువా. షడ్రకు మెషకు అబేద్నెగోలు ప్రార్థించగా ప్రభువా వారి యొక్క అగ్నిగుండములో పడద్రోయబడినప్పటికీ నాయన వారి తల వెంట్రుకలో ఒకటైనా కూడా కాలిపోలేదు ప్రభువా. నాయన అట్టి కృపను అట్టి ధన్యతను నా ప్రభువా నాయన ప్రార్థనకి మీరు అనుగ్రహించినటువంటి దేవుడు ప్రభువా. అటువంటి శక్తివంతమైన ప్రార్థన తండ్రి నిత్యము కూడా మేము చేయటానికి సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నీ బిడ్డలందరినీ నాయన లేవనెత్తండి ప్రభువా. నాయన మేము చివరి దినాల్లో భయంకరమైన దినాల్లో మేము జీవిస్తున్నామయ్యా. ఉగ్రత దినాలలో జీవిస్తున్నాం ప్రభువా. రేపేమి సంభవించినో మీకు తెలియదు అంటున్నావయ్యా. మీ జీవమే పాటిది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవర్లంటి వారు అంటున్నావు ప్రభువా. అవును ప్రభువా. మా జీవాలు ఏ పాటి ప్రభువా. మేము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయాలంటూ మాయమైపోయేటటువంటి వారము ప్రభువా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా ప్రార్థనలు ఆలకించండి, అంగీకరించండి. మాకు సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. మా యొక్క ఆర్తధ్వని ఆలకించండి ప్రభువా. మా యొక్క హృదయధ్వని ఆలకించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. నీ ప్రార్థనలో ఉన్న శక్తిని పొందుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. ప్రార్థన ద్వారా సమస్తమును జయించగల శక్తిని మాకు దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు తండ్రి. నువ్వున్నవాడు అనువాడువై ఉన్నావు తండ్రి. అటువంటి నిన్ను కలిగిన వారి ధన్యులను తెలియచేస్తున్నావు ప్రభువా. నిన్ను కలిగినందుకు ప్రభువా ఎంతో గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసావు తండ్రి. ఈ లోకములో నిన్ను కలిగి ఉండితే మా ధనమయ్యా. నిన్ను సేవించితే మా భాగ్యము తండ్రి. అటువంటి ధనమును అటువంటి భాగ్యమును ప్రభువా మేము విడిచిపెట్టకుండా తండ్రి నిత్యము కూడా దేవా నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు ప్రభువా. నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నారయ్యా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించని ప్రతి తీగని తీసి పారవేయనంటున్నావు ప్రభువా.
నాలో ఫలించే ప్రతి తీగని ఇంకనూ ఫలించలాగున వాటిలోని పనికిరాని తీగలు మాత్రమే తీసివేస్తానంటున్నావు ప్రవ్వా. అవును ప్రవ్వా, నువ్వు నిజమైన ద్రాక్షవల్లిగా మాకున్నావు ప్రవ్వా. తండ్రి, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. నీలో మేము ఫలించుచుండగా ప్రవ్వా, పనికిరాని మాలో ఏమైనా ఉంటే వాటిని మాత్రమే తొలగించండి ప్రవ్వా. వాటిని తొలగించి ప్రవ్వా, నీలో ఇంకనూ ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రవ్వా నిత్యము కూడా మాకు దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రవ్వా. నాయన, నీలో ఫలించే కృపను ధన్యతను మాకు దయచేయండి ప్రవ్వా. సహాయం చేయండి అయ్యా. దావీదు కుమారుడా, నీ కృప మమ్మల్ని దాటిపోనివ్వద్దు ప్రవ్వా. నీకు స్తోత్రాలయ్యా. నీ కృప మమ్మల్ని దాటిపోనివ్వద్దు తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వా. నీ కృపలో మమ్మల్ని నడిపించుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను. దేవానికి స్తోత్రములయ్యా. బలవంతుడా, బలమిచ్చివాడా, నీకు స్తోత్రాలునైనా. శక్తివంతుడా, శక్తినిచ్చివాడా, నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ బలము చేత, నీ శక్తి చేత ప్రవ్వా, నీ యొక్క ఆత్మ చేత నింపి నడిపించుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రవ్వా. మా యొక్క హృదయాలను తెరవండి ప్రవ్వా. మమ్మను నేత్రాలను వెలిగించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రవ్వా. బుద్ధిగల కన్యకల వలె ప్రవ్వా, మా యొక్క ఆత్మీయ దీపాలను ప్రవ్వా వెలిగించుకుని ప్రవ్వా అనేక మందిని వెలిగించటానికి నీ కృపను మాకు దయచేయండి ప్రవ్వా. అటువంటి శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను ప్రవ్వానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రవ్వా. నీ ప్రేమ ఎంతో గొప్పదని నా ప్రవ్వా. నీ అనలేని ప్రేమ కొరకు, నీ ఉచితమైన ప్రేమ కొరకు తండ్రి నీకేమిచ్చి నీ రుణం తీర్చుకోలేం. దేవానికి స్తోత్రములు ప్రవ్వా. నీ కృప ఎల్లవేళలా మాపై అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రవ్వా. నీ సహాయాన్ని మాకు ఎల్లవేళలా దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. ఆత్మీయ ఆకలిని మాలో పుట్టించండి. ఆత్మీయ దాహాన్ని మాలో పుట్టించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలు ప్రవ్వా. సహాయం చేయని దినదినము కూడా నీలో అభివృద్ధి చెందే ధన్యతను అనుగ్రహించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలయ్యా. అనేక మందిని నాయన విశ్వాస వీరుల్ని లేవనెత్తండి, ప్రార్థన వీరుల్ని లేవనెత్తండి ప్రవ్వా. మా దేశ క్షేమము కొరకు ప్రవ్వా నిత్యము కూడా ప్రార్థించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను నా ప్రవ్వా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రాలు తండ్రి. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. నా ప్రార్థన ఆలకించండి దేవా. సహాయం చేయండి అయ్యా. నా దేశాన్ని కాపాడండి ప్రవ్వా. నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచండి ప్రవ్వా. నీకు స్తోత్రములు ప్రవ్వా. నా దేశంలో ఉన్నటువంటి నా ప్రవ్వా నాయన చిన్న బిడ్డల విషయమే ప్రార్థిస్తున్నానయ్యా. నాయన చంటి బిడ్డలందరినీ కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వా. బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. బలాన్ని, శక్తిని నాయన ప్రతి చంటి బిడ్డకు మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రవ్వా. వారి తినే ఆహారంలో, త్రాగే నీరులో మీరు ఉండండి ప్రవ్వా. సహాయం చేయండి. అపవాదిని దూరపరచండి ప్రవ్వా. బిడ్డల చుట్టూ నీ కంచి వేసి నీ దేవతలను కావలుగా ఉంచండి ప్రవ్వా. ఆరోగ్యాలు దయచేయండి ప్రవ్వా. ఎవరికి ఎటువంటి బలహీనతలు లేకుండా ప్రవ్వా బలపరచండి ప్రవ్వా. వారి బలహీన సమయంలో తండ్రి నీ బలాన్ని ప్రసాదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రవ్వా. బిడ్డలందరిపైన నీ కృపను దయచేయండి ప్రవ్వా. బాల్యము నుండి తండ్రి నీ దయలో, మనుషుల దయలో తండ్రి బిడ్డలు వర్ధిల్లే కృపను ధన్యతను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నాడుచున్నాను నా ప్రవ్వా. నీ సహాయం బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. నీకు స్తోత్రములు ప్రవ్వా. అలాగే నా ప్రవ్వా నాయన చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. నాయన వారి చదువుల్లో నీ కృపను దయచేయండి ప్రవ్వా. బాల్యము నుండి ప్రవ్వా నీ దయలో, మనుషుల దయలో తండ్రి బిడ్డలు వర్ధిల్లే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రవ్వా. బిడ్డల చదువుల్లో నీ సహాయాన్ని దయచేయండి ప్రవ్వా. రాకపోకలందు మీరే కాచి కాపాడండి ప్రవ్వా. వారి వాహనాల చుట్టూ మీరు ఉండండి ప్రవ్వా. వారి కాలినడక ప్రయాణంలో మీరు ఉండండి ప్రవ్వా. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసి నడిపించుకోండి దేవా. బిడ్డలకు నాయన సహాయం దయచేయండి. నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలన్నీ కూడా నీ యందే గుప్తములై ఉన్నావు తండ్రి. బిడ్డలకు కావలసినటువంటి పరిపూర్ణమైన జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. నాయన సహాయం చేయండి అయ్యా. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రవ్వా.
సహాయం చేయమని అడుగుచున్నాను. నీ సమయోచితమైన జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రభువా. మీరే దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరి చదువుల్లోని సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే అవని బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభువా. దుష్టుడు వీళ్ళెక్కి పెట్టి ఉన్నాడయ్యా. దుష్టుని బాణముల నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను ప్రభువా. యవన బిడ్డల చదువుల్లో సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. వారు ఉన్నతమైన చదువులు చదువుచుండగా ప్రభువా నీ కాపుదల్ని భద్రత దయచేయమని అడుగుచున్నానయ్యా. నైనా ఉన్నతమైన చదువుల్లో బిడ్డల దూర ప్రాంతాల్లో ఉండి చదువుకొని చుండగా ప్రభువా నీ కాపుదల నీ భద్రత దయచేయమని అడుగుచున్నానయ్యా. ఏ దుష్టుడు కన్ను బిడ్డల మీద పడకుండగా ప్రభువా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నీ పాదాలు పట్టుకొని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. ప్రభువా నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. గొప్ప దేవుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు ప్రభువా. యవన బిడ్డలను కాచి కాపాడండి ప్రభువా. వారి మార్గాల్లో మీరు ఉండండి తండ్రి. వారి మార్గాలలో నాయన నీ కాపుదల్ని భద్రత దయచేసి ప్రభువా నీ దేవదూతలను కావలుగా ఉంచండి ప్రభువా. దుష్టిని దూరపరచమని అడుగుచున్నానయ్యా. యవని హెచ్చరించిన ఆయన ప్రతి ఒక్కరిని కూడా దూరపరచండి ప్రభువా. మీరే కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. నీ సమయోచితమైన జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రభువా. నీ పరలోక జ్ఞానము చేత బిడ్డలను నింపి నడిపించుకోండి అయ్యా. ప్రతి ఒక్కరికి కూడా నాయన నీ కాపుదల్ని భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాల స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనటి చేతనే గదని తెలియచేస్తున్నావు ప్రభువా. అటువంటి జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయని ప్రభువా. నీ వాక్యపు వెలుగులోనికి నైనా ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నేను వారి చుట్టూ నీ కంచి వేసి ప్రభువా నాయన నీ కాపుదల నీ భద్రత దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. అలాగే ప్రభువా చదువులు పూర్తి చేసుకుని ప్రభువా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవా. వారి చదువుల్లో సహాయం చేసిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. బిడ్డల ఉద్యోగాల్లోని సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. ప్రభువా నా ప్రార్థన ఆలకించమని అడుగుచున్నానయ్యా. నాయన వారికి నాయన మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. ప్రతి బిడ్డ పైన నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. నాయన నీ సహాయాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. మంచి ఉద్యోగాలు పొందుకోవటానికి బిడ్డలందరికీ కూడా సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. వారు ఆశించిన గమ్యాలకు చేరుకోవటానికి ప్రభువా మీరే కృప చూపండయ్యా. నీ దయ చూపండయ్యా. నీ మార్గాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అంగీకరించమని ఆయన నీ కృపను నీ దయను అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బతుములాడుకుంటున్నాను ప్రభువా. బిడ్డలపైన నీ సహాయం ఎల్లవేళలా దయచేయండి ప్రభువా. బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. వారిని ధైర్యపరచండి, బలపరచండి ప్రభువా. నీ సహాయం వారికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. అలాగే ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరికి తోడై ఉండండి ప్రభువా. వారికి నీవు ఇచ్చినటువంటి ఉద్యోగాలను బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నాయన ప్రతి ఒక్కరు కూడా ఆ విధముగా నీకు స్తోత్రాలు చెల్లించుకునే కృపను ధన్యతను దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. వారి రాకపోకలందు నీ కాపుదల నీ భద్రత దయచేయని ప్రభువా. వారి వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. వారి అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. నేను దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలందరినీ కూడా కృప చూపండి అయ్యా. నీ రెక్కల చాటున భద్రపరచండి ప్రభువా. నాయన మీరే సహాయం చేయండి. కోడి తన పిల్లల్ని ఏ విధముగా అయితే తన రెక్కల చాటున భద్రపరుచుకుంటుంది అదే విధముగానైనా ప్రతి ఒక్కరిని కూడా నీ రెక్కల చాటును భద్రపరుచుకుని మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. గొప్ప దేవుడా నా ప్రార్థన ఆలకించండి. వారిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. నాయన వారు ఏది కలిగినప్పటికీ నాయన నీ వలన పొందుకున్నారని విశ్వాసం ఉంచి తండ్రి నీలో ముందుకు సాగే ధన్యత దయచేయండి ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. అలాగే నా ప్రభువా
వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన ప్రతి ఒక్కరి వివాహాల్లో మీరే సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరి వివాహాల్లో మీరు ఉండండి ప్రభువా. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను ప్రభువా. బిడ్డలకు ఎక్కడైతే సిద్ధపరిచి ఉన్నారో ప్రభువా, నాయన నీవు సిద్ధపరిచినటువంటి నాయన బహుమానాలను పొందుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. సహాయం చేయండి అయ్యా. నీ కృపను అనుగ్రహించండి, నీ దయను అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నానయ్యా. గొప్ప దేవుడా నీకే స్తోత్రాలయ్యా. నాయన నీ గొప్ప కార్యం, అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి ప్రభువానికి స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నానయ్యా. గొప్ప దేవుడా నా ప్రార్థన ఆలకించండి అయ్యా. జీవము గల తండ్రి నా ప్రార్థన ఆలకించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరికి తోడయండి నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరి వివాహాల్లో మీరే సహాయం చేయండి. వారికి కావలసినటువంటి అవసరతలన్నీ కూడా తీర్చమని అడుగుచున్నాను ప్రవ్వా. కానా వివాహములు మీరు ఏ విధముగా ఉండి ప్రవ్వా ఆ లోటుని తీర్చారో ప్రవ్వా, అదే విధముగా ప్రతి ఒక్కరి వివాహాలలో మీరుండి ప్రతి ఒక్కరి లోటును తొలగించి నీ కృపలోనికి నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నానయ్యా. సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవా. గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బతుములాడుకుంటున్నాను ప్రవ్వా. అలాగే నా ప్రవ్వా నాయన నా తండ్రి గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. బలపరచండి ప్రవ్వా, ఆరోగ్యంతో నింపండి ప్రవ్వా. నీ బలాన్ని నీ శక్తిని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రవ్వా. వారి తినే ఆహారంలో త్రాగే నీరులో మీరు ఉండండి ప్రవ్వా. నాయన నీ బలాన్ని నీ శక్తిని నీ బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. వారి ప్రసవంలో మీరు ఉండండి ప్రవ్వా. నీకు స్తోత్రాలయ్యా. ధైర్యపరచండి, బలపరచండి ప్రవ్వా. నీ శక్తిని నాయన బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రవ్వా. నాయన అలాగే వారి ప్రసవంలో తండ్రి ఆపరేషన్ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తోడై ఉండమని అడుగుచున్నానయ్యా. వారి ఆపరేషన్లో కూడా నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ సహాయం దయచేసి బిడ్డలకు తోడై ఉండండి ప్రవ్వా. నాయన మీరే కృప చూపండి, ధైర్యపరచండి, బలపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రవ్వా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రవ్వా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. అలాగే ప్రవ్వా సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. బిడ్డల పట్ల నీ ఘనమైన కార్యాలు జరిగించండి ప్రవ్వా. వారి యొక్క గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రవ్వా. గర్భఫలం యెహోవాయిచ్చు బహుమానం అంటున్నావు తండ్రి. నాయన నీవు ఇస్తేనే ప్రభు ఎవరైనా పొందుకోగలరు ప్రవ్వా. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఎవరైతే నాయన గర్భఫలాలు లేక ప్రవ్వా నాయన నిరాశలో నిస్పృహలో ఉన్నారు ప్రవ్వా, అటువంటి వారిని మీరు దర్శించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వా. హన్నాను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, శారాను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, రెబ్కాను జ్ఞాపకం చేసుకున్న దేవా, రాహేల్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి. నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. వారి గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారి గర్భఫలాలను దీవించి ఆశీర్వదించి ప్రవ్వా చక్కని బిడ్డలను వారికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రవ్వా. వారి చింతలన్నీ తొలగించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రవ్వా. అంగీకరించమని మీరే కృప చూపమని అడుగుచున్నాను తండ్రి. నీ దయ చూపమని అడుగుచున్నాను దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. సహాయం చేయండి ప్రవ్వా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, సహాయం చేయండి ప్రవ్వా. వారి గర్భఫలాలను దీవించి ఆశీర్వదించండి ప్రవ్వా. వారి యొక్క చింతలన్నీ తొలగించండి ప్రవ్వానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. బలపరచండి దేవా, స్థిరపరచండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. అలాగే బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రవ్వా. బలహీనలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలపరచమని అడుగుచున్నాను ప్రవ్వా. వారు బలహీన సమయంలో నీ బలాన్ని ప్రసాదించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. అలాగే నాయన ప్రతి రోగులను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. మీరు ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరిచి యెహోవా అని నేనే అంటున్నావు తండ్రి.
నువ్వు పాపులకు రక్షకుడు అయ్యా, రోగులకు వైద్యుడు తండ్రి. నీ పరమ వైద్యం చేసి నాయనా ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి ప్రభా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. షుగర్ వ్యాధులతో బాధపడుచున్న వారిని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి నాయన. థైరాయిడ్ వ్యాధులతో బాధపడుచున్న వారిని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. బీపీల చేత బాధపడుచున్న వారిని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. వారు వాడే మందుల్లో నీ కృపను దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభా. మీరే కృప చూపండి అయ్యా, నీ దయ చూపండి ప్రభా. నాయన భయంకరమైన వ్యాధులతో నా ప్రభా బాధపడుచున్న వారిపైన నీ కృపను దయచేయండి ప్రభా. క్యాన్సర్ వ్యాధుల నుంచి ముట్టండి అయ్యా, బాగు చేయండి అయ్యా, స్వస్థపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభా. దేవా నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. 38 సంవత్సరాల నాయన కోనేటి పక్కన పడి ఉన్నటువంటి రోగిపైన నీ జాలి చూపారు ప్రభా. మీరు ముట్టి బాగు చేసిన దేవుడు ప్రభా. 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీని ముట్టి బాగు చేసిన దేవుడు అయ్యా. కేవలం నీ వస్త్రపు చెంగి ముట్టి తన బాగుపడింది ప్రభా. ఆ విధముగా ప్రభా నాయన ఎంతో నాయన భయంకరమైన వ్యాధులతో ప్రభా తట్టుకోలేనటువంటి బాధతో బాధపడుచున్న ప్రతి రోగిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కన్నీటిని తొడవండి ప్రభా. వారికి సహాయం చేయండి ప్రభా. వారిని ముట్టండి తండ్రి, బాగు చేయండి అయ్యా, స్వస్థపరచమని అడుగుచున్నాను దేవా. నీ స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభా. నీ శక్తి కలిగిన నామములో ప్రభా, నజరేయుడైన యేసు నామములో ప్రభా ప్రతి రోగము నుంచి విడిపించండి ప్రభా. ప్రతి బంధకాల నుంచి విడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభా. వారు తగిన వైద్యం చేయించుకోవటానికి వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అందించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభా. మీరే ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే తండ్రి విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు ముట్టండి నాయన, బాగు చేయండి నాయన, స్వస్థపరచండి ప్రభా. నీ స్వస్థతను నీ బిడ్డలకి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. సహాయం చేయని ప్రభా. వారి పనుల్లో మీరు ఉండండి ప్రభా. వారు చేసే పనుల్లో నీ కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వారి కుటుంబాలను విడిచిపెట్టి ప్రభా నాయన వారి కుటుంబ పోషణ కొరకు ప్రభా విదేశాలు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు చేసే పనుల్లో మీరే ఉండండి ప్రభా. బలపరచండి, ధైర్యపరచండి ప్రభా. వారి చింతలన్నీ తొలగించి వారికి సహాయం చేయండి. వారి యొక్క అవసరతలన్నీ తీర్చమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభా. నాయన వారు పని చేసుకోవటానికి బలాన్ని అనుగ్రహించండి, శక్తిని అనుగ్రహించండి ప్రభా. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని అడుగుచున్నాను ప్రభా. వారు ఎక్కడున్నప్పటికీ నాయన నిన్ను విడిచిపెట్టకుండా దేవా నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయని ప్రభా. అటువంటి విశ్వాసమును తండ్రి నీ బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయం దయచేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి నాయన విగ్రహారాధనల గురించి ప్రభా ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన అటువంటి వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. వారి హృదయాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. నీవు నిజమైన దేవుడు అని ప్రభా. పాపులను రక్షించటానికి లోకానికి వచ్చిన దేవుడు అని తండ్రి వారి గుర్తెరిగి ప్రభా నిన్ను నమ్ముకునే కృపను ధన్యతను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అటువంటి వారితో మీరు మాట్లాడండి అయ్యా. అటువంటి హృదయాలను మీరు తెరవండి ప్రభా. ఇప్పుడైనా నీ వైపు చూస్తారని ఎదురు చూస్తున్నావు ప్రభా. ఆ జ్ఞానకాలంలో అయితే నువ్వు చూసి చూడనట్టు వదిలివేసావు తండ్రి. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నావు ప్రభువానికి స్తోత్రాలయ్యా. అయ్యా అందరూ మారు మనసు పొందటానికి నీ కృపను దయచేయమని అడుగుచున్నానయ్యా. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నానయ్యా. వారి హృదయాలను తెరవమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభా. అటువంటి వారందరితో మాట్లాడండి అయ్యా. నాయన నా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన జ్ఞాపకం చేసుకొని నీ పేరే తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రభా. నిన్ను ఎరుగకే నశించిపోతున్నారయ్యా. నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నశించిన దానిని వెదకి రక్షించటానికి మీరు వచ్చిన దేవుడు ప్రభా. అటువంటి వారితో మీరు మాట్లాడండి అయ్యా. వారి యొక్క ఆత్మలు తెరవమని అడుగుచున్నాను దేవా. వారి హృదయాలను తెరవండి ప్రభా. నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి నాయన. వారి మనోనేత్రాలను తెరవమని అడుగుచున్నాను దేవా. నీ స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి ప్రభా. అటువంటి వారిపైన నీ కృపను దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నానయ్యా.
సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను ప్రభా. నీ జనులందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభా. నాయన నీ బిడ్డలను ప్రభా అనేక మంది ప్రభా హింసిస్తున్నారు ప్రభా. అటువంటి వారితో మీరే మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మీరే సహాయం చేసి నడిపించుకోండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా, నీ దయ చూపండి అయ్యా, నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవా. వారికి మంచి హృదయాలు దయచేయండి, మంచి ఆలోచనలు దయచేయండి ప్రభా. వారి ద్వారా నీ బిడ్డలకు ఎటువంటి హాని కలగకుండా కాపాడండి ప్రభా. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనని వెదకుచూ తిరుగుచుండగా ప్రభా, అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ప్రభా. సహాయం చేయండి. దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే తండ్రి. దుష్టులకు తగిన రీతిగా బుద్ధి చెప్పండి, నీ వైపుకు త్రిప్పుకోండి ప్రభా. నీ బిడ్డలకు ఎవరికి ఎటువంటి హాని కలగకుండా కాపాడమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అలాగే నీ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలపరచండి, స్థిరపరచండి ప్రభా. వారి ద్వారా ప్రభా అనేక మంది ఆత్మలు రక్షింపబడటానికి నీ కృపను దయచేయండి ప్రభా. వారిలో మీరుండి ప్రభా. మీరే నీ పరిచర్యను చేయండి ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీ కృపను అనుగ్రహించండి ప్రభా. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కడపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా ప్రభా అనేక రీతిలుగా ప్రభా నీ పరిచర్యను చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే గాయకులు, గాయకురాండ్రను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి యొక్క కంఠాలు కూడా తెరవండి ప్రభా. వారికి ఇంకా మంచి స్వరాలు దయచేసి ప్రభా. అనేక చోట్ల నిన్ను స్తుతించటానికి వారికి మంచి స్వరాలు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. వారు చేసే ప్రతి పరిచర్యల్లో కూడా మీరు ఉండమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి అయ్యా దేవా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను దేవా. బలవంతుడా, బలమిచ్చివాడా నీకు స్తోత్రాలు నైనా. శక్తిమంతుడా, శక్తినిచ్చివాడా నీకే స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. నీ పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని, ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తిలే ఉండమని తెలియచేస్తున్నావు ప్రభా. అవును తండ్రి వారు పడే ప్రయాస వ్యర్థము కాకుండా ప్రభా నీవు సమస్తము కూడా అనుగ్రహించే దేవుడు ఉన్నావు దేవా. నీకు స్తోత్రాలు ప్రభా. జ్ఞానము గల వారి ఇతరులను రక్షించదని అంటున్నావు ప్రభా. అటువంటి నీ పరలోక జ్ఞానము చేత నీ బిడ్డలను నింపి నడిపించుకోండి ప్రభా. వారిలో మీరే ఉండి నడిపించుకోండి దేవా. వారు చేసే ప్రతి పరిచర్యలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ సహాయం నీ బిడ్డలందరికీ దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి అయ్యా. నీ సేవకులందరినీ బలపరచండి ప్రభా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి, సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అలాగే ప్రభువా, రక్షణ లేక నశించిపోతున్న వారితో మీరు మాట్లాడండి ప్రభువా. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడిన అంటున్నావయ్యా. నమ్మని వానికి శిక్ష విధించబడిన అంటున్నావు ప్రభువా. దేవా, నీ శిక్ష నుండి తప్పించబడాలంటే ప్రభువా నీ రక్షణ మార్గములో నడుచుకుని జీవించాలి తండ్రి. అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి దేవా. సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరికి కూడా నీ కృపను, నీ దయను గ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. అలాగే నా ప్రభువా, రాజుల కొరకు ప్రార్థించమంటున్నావయ్యా. అధికారుల కొరకు ప్రార్థించమంటున్నావయ్యా. ప్రధానుల కొరకు ప్రార్థించమంటున్నావు దేవానికి స్తోత్రాలు ప్రభువా. దేవా, నా దేశాన్ని పరిపాలించే నాయకుల్లో మీరుండండి, అధికారుల్లో మీరుండండి, ప్రధానుల్లో మీరుండండి ప్రభువా. నడిపించుకోండి దేవానికి స్తోత్రములు ప్రభువా. దేవా, నీ న్యాయమైన పరిపాలన తండ్రి ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి మీరు అందించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. అధికారులకు తోడై ఉండండి ప్రభువా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి దేవా. వారు చేసే పనుల్లో నీ కృపను దయచేసి ప్రభువా. నాయనా మంచి పని చేయటానికి వారికి
జ్ఞానోదయము కలగ చేయమని అడుగుచున్నాను ప్రభువా. ప్రధానుల్లో మీరు ఉండండి ప్రభువా. మా దేశాన్ని పరిపాలించడానికి తగిన జ్ఞానాన్ని దయచేయండి, శక్తిని దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా, నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి అయ్యా, అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతుములాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రాలు ప్రభువా. మంచి ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. రాజ్యం మీదకి రాజ్యం లేచుని అంటున్నావయ్యా, జనం మీదకి జనం లేచుని అంటున్నావు ప్రభువా. అక్కడక్కడ కరువులు భూకంపాలు కలిగిన అంటున్నావు తండ్రి. అయినప్పటికీ కలవరపడొద్దని తెలియచేస్తున్నావయ్యా. అంతము వెంటనే రాదని తెలియచేస్తున్నావు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. దేవా నేను అటువంటి దినాలలో జీవిస్తున్నాం ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. అధికారుల్లో ప్రధానుల్లో నాయన రాజుల్లో మీరుండి ప్రభువా నడిపించుకొని దేవా సహాయం చేయండి అయ్యా. నీ శాంతిని మాకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు ప్రభువా. ఆ శాంతిని మేమంతా పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ప్రతి దేశమునైనా పొందుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నానయ్యా. నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నానయ్యా. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రాలు తండ్రి. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నదయ్యా. జీవము గల నీ మాట కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది తండ్రి. నీ మాట సెలవిచ్చి ప్రభువా నీలో నన్ను బ్రతికించి నడిపించుకొని దేవానికి స్తోత్రాలయ్యా. భారము కలిగి ప్రభువా నా దేశ క్షేమము కొరకు నిత్యము కూడా దేవా నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను దయచేయమని అడుగుచున్నానయ్యా. సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే ప్రభువా దుష్టులతో మాట్లాడండి అయ్యా, దుర్మార్గులతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవంటున్నావు ప్రభువా. వారికి తగిన రీతిగా బుద్ధి చెప్పి ప్రభువా నీ వైపుకు త్రిప్పుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. దేవా ఉన్మాదులతో మాట్లాడండి ప్రభువా. నరహంతకులతో మాట్లాడండి ప్రభువా. వ్యభిచారులతో మాట్లాడండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఓ దేవా పాపమనే లోకములో ప్రభువా బందీగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాపపు బంధకాల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నానయ్యా. నీ శక్తి గల నామములో నజరేయుడైన యేసు నామములో తండ్రి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. ఎవరైతే ప్రభువా పాపమనే బంధకములో జీవిస్తున్నారో ప్రభువా వారి పాపపు బంధకాలన్నీ కూడా తెంచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. వ్యభిచారమైన పాపములో జీవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా ఇప్పుడైనా నా ప్రభువా వారి స్థితిని విడిచిపెట్టి ప్రభువా నీ వైపు చూడటానికి నీ కృపను దయచేయమని అడుగుచున్నానయ్యా. అయా దుష్టులను దుర్మార్గులు మార్చండి ప్రభువా. దుష్టుడు తన దుష్టత్వాన్ని బట్టి మరణిస్తే నాకేమైనా సంతోషమా అంటున్నావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. వాడు మనసు మార్చుకుని నీ వైపుకు తిరిగినప్పుడే నాకు సంతోషమని నువ్వు తెలియజేస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అటువంటి వారందరితో మీరు మాట్లాడండి నాయన. అటువంటి హృదయాలను మీరు తెరవండి ప్రభువా. నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నానయ్యా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బతుములాడుకుంటున్నాను ప్రభువా. ఉన్మాదులతో మాట్లాడండి ప్రభువా. మీరే నాయన మీరే మాట్లాడండి నాయన. వారి హృదయాలను తెరవండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయండి ప్రభువా. ఈ లోకంలో జరిగే అన్యాయాలను మీరు అరికట్టండి అయ్యా. నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకులు అబాయకులు బలి అయిపోతున్నారు ప్రభువా. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని అడుగుచున్నానయ్యా. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నాడుచున్నాను ప్రభువా. ఎంతోమంది అత్యాచారాలకు గురి అయి మరణిస్తున్నారయ్యా. అయా పసిబిడ్డల నుండి నాయన యవ్వన బిడ్డలతో సహా ప్రభువా నాయన ఎంతోమంది ప్రభువా అటువంటి పరిస్థితుల్లో ప్రభువా బలైపోతున్నారయ్యా. అయ్యా వారిని ఎవరు కాపాడగలరయ్యా? అటువంటి పరిస్థితుల నుంచి ఎవరు కాపాడగలరు ప్రభువా? సమస్తము చేయగలిగిన దేవుడవు నీవే తండ్రి. సమస్తము చేయగలిగిన దేవుడవు నీవే ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా. మీరే కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. అటువంటి పరిస్థితుల నుంచి నా దేశాన్ని కాపాడు ప్రభువా.
నా దేశ ప్రజలందరినీ కాపాడుమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. నీ కృపను దయచేయమని నీ పాదాలు పట్టుకొని నేను బ్రతుకులాడుచున్నాను తండ్రి. నీ సహాయము ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. సహాయము దయచేయండి. ఎంతోమంది ప్రభువా బిడ్డలను పోగొట్టుకుని ప్రభువా దుఃఖములో బ్రతుకుచున్న వారికి నీ వాదార్పును దయచేయండి ప్రభువా. నీ వాదార్పును దయచేయండి ప్రభువా. నీవు తప్ప ఎవరు ఆదరించలేరయ్యా. నీవు తప్ప ఎవరు వాదార్చలేరు ప్రభువా. మీరే వాదార్చండి ప్రభువా. సహాయం చేయండి. అటువంటి పరిస్థితులు ఏ బిడ్డకి కలగకుండా మీరు కాపాడండి ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. సహాయం చేయండి ప్రభువా. అటువంటి పరిస్థితుల నుంచి నా దేశ ప్రజలందరినీ కాపాడండి ప్రభువా. మీరే కాపాడండి. కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి అయ్యా. అత్యాచారాలను మీరు ఆపండి ప్రభువా. ఉన్మాదులను మీరు దర్శించండి అయ్యా. సౌలును దర్శించిన రీతిగా అటువంటి వారిని దర్శించమని అడుగుచున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి ప్రభువా. నా దేశంలో జరుగుతున్న అత్యాచారాలను మీరు ఆపండి ప్రభువా. మీరు ఆపండి ప్రభువా. మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థించమంటున్నావు ప్రభువా. అటువంటి మెలకువ ప్రభువా నీ బిడ్డలందరికీ దయచేసి ప్రభువా నా దేశ క్షేమము కొరకు ప్రార్థించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను దయచేయండి ప్రభువా. నీ కృపలో నడిపించుకొని దేవా ప్రతి ఒక్కరిని నీలో భద్రపరచమని అడుగుచున్నానయ్యా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ బలాన్ని నీ శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. ప్రతి ఒక్కరి చింతలన్నీ తొలగించండి అయ్యా. భారం అంతటిని తీసివేయండి ప్రభువా. నీ సహాయము నీ కాపుదల నీ భద్రత ఎల్లవేళలా దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. మీరే కృప చూపండి అయ్యా. మీరే దయ చూపండి నాయన. మీరే కనికరం చూపమని అడుగుచున్నాను దేవానికి వందనాలయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. జీవము గల తండ్రి జీవాధిపతి నీకు స్తోత్రములు ప్రభువా. నాయన విశ్వాస వీరులుగా తండ్రి ప్రతి ఒక్కరూ జీవించటానికి నీ కృపను దయచేయమని అడుగుచున్నానయ్యా. దేవా విశ్వాసులందరినీ బలపరచండి నా ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి కొరకు భారము కలిగి ప్రార్థించే కృపను ప్రతి విశ్వాసికి దయచేయమని అడుగుచున్నానయ్యా. విశ్వాసులందరినీ బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. నీ యొక్క ఆత్మీయ శక్తి చేత నింపి నడిపించుకొని తండ్రి నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. సహాయం చేయండి అయ్యా. భారము కలిగి విశ్వాసముతో పట్టుదలతో ప్రభువా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించే కృపను ధన్యతను దయచేయండి ప్రభువా. హనోకు వలె నిన్ను స్తుతిస్తూ ప్రభువా నీ సన్నిధికి ఎక్కిపోయే ధన్యత ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు. అటువంటి విశ్వాస వీరులుగా ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా తీర్చిదిద్దమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండయ్యా. నీ దయ చూపండయ్యా. నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా వాహు తండ్రి తన ఇంటి వారి రక్షణ కొరకు ప్రభువా నాయన ఏ విధముగా అయితే వాడని సిద్ధపరిచాడో ప్రభువా అదే విధముగా ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రతి కుటుంబము కొరకు నాయన భారము కలిగి ప్రభువా నీ రక్షణని వాడలోనికి నడిపించటానికి ప్రభువా ప్రయాసపడే కృపను ధన్యతను దయచేయండి అయ్యా. అటువంటి విశ్వాసమును నాయన ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. మీరెవరిని సేవించినను నేనును నా కుటుంబం యెహోవాను మాత్రమే సేవించదమని యెహోషువ భక్తుడు ఏ విధముగా సెలవిస్తున్నాడు ప్రభువా ఆ విధముగా తండ్రి ప్రతి ఒక్కరు నాయన ప్రతి కుటుంబము నాయన రక్షించబడి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. అటువంటి విశ్వాసాన్ని ప్రభువా
ప్రతి కుటుంబానికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. అబ్రహాము తన విశ్వాసాన్ని బట్టి తండ్రి పునాదులు గల పట్టణము కొరకు ఏ విధముగా ఎదురుచూచి జీవించాడో ప్రభువా, ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా నాయన నీ పరలోక రాజ్యము కొరకు నాయన ఎదురుచూచే కృపను ధన్యతను దయచేయండి అయ్యా. మా పౌరస్థితి పరలోకమందున్నదని గుర్తెరిగి ప్రభువా ఆ పరలోక రాజ్యము కొరకు తండ్రి ప్రతి ఒక్కరూ ప్రయాసపడే కృపను ధన్యతను దయచేయండి ప్రభువా. అటువంటి విశ్వాసంలో తండ్రి ముందుకు సాగించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అంగీకరించమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా. నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా. తండ్రి మేమైతే నిరంతరము ప్రభువా ఒకే విధముగా మేము జీవించలేకపోతున్నాము తండ్రి. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని అడుగుచున్నాను దేవా. మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క విశ్వాసములు స్థిరపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. నిత్యము కూడా నీ పాదముల చెంత తండ్రి నీకు మొరపెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి అయ్యా. అయా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. బలవంతుడా బలమిచ్చివాడా నీకు స్తోత్రాలయ్యా. శక్తిమంతుడా శక్తినిచ్చివాడా నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. అంగీకరించమని అడుగుచున్నాను దేవా. ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని అడుగుచున్నానయ్యా. మీరే కృప చూపమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృపను అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరికి తోడై ఉండమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. సహాయం చేయండి అయ్యా. అయ్యా నా దేశ ప్రజలందరినీ కాపాడండి ప్రభువా. నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచు ప్రభువా. ప్రతి కుటుంబంలో మీరే ఉండి నడిపించుకొని తండ్రి నీ గొప్ప కార్యాలు జరిగించమని అడుగుచున్నాను ప్రభువా. నీ రాకడ సమయం బహు దగ్గరలో ఉన్నది ప్రభువా. నీ రాక కొరకు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూచి జీవించే కృపను దయచేయండి ప్రభువా. అటువంటి విశ్వాసంలోనికి తండ్రి ప్రతి ఒక్కరిని నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నాయన కుటుంబాల్లో నెమ్మది లేక జీవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ నెమ్మది నీ శాంతి దయచేయండి ప్రభువా. భార్యాభర్తల మధ్య ప్రభువా నాయన నెమ్మది లేక జీవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి మధ్య సమాధానం దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. విడిపోయినటువంటి భార్యాభర్తలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారిని జతపరచమని అడుగుచున్నాను దేవా. దుష్టుని దూరపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. ప్రతి నాయన బానిసత్వము నుంచి విడిపించండి ప్రభువా. త్రాగుడికి బానిసైపోయిన వారిని ప్రభువా విడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. మీరే కాచి కాపాడండి అయ్యా. నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. తండ్రి నిత్యము కూడా భారము కలిగి దేవా నీ సన్నిధిలో ప్రార్థించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రభువా. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. నా గ్రామాన్ని కాపాడండి ప్రభువా. మీరే కాచి కాపాడండి ప్రభువా. నా యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించమంటున్నావయ్యా. యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురంటున్నావు ప్రభువా. ప్రతి సంఘాలను కూడా మీరు బలపరచండి ప్రభువా. ప్రతి సంఘాలను స్థిరపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. ప్రతి సంఘాన్ని బలపరచండి స్థిరపరచండి. ప్రతి సంఘాలలో ప్రభువా విశ్వాసాలను లేవనెత్తమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నీ సహాయము దయచేయమని అడుగుచున్నానయ్యా. నిత్యము కూడా నాయన భారము కలిగి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించే కృపను దయచేయండి అయ్యా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. నీకు సహాయం ఎల్లవేళలా దయచేయండి ప్రభువా. నీ కాపుదల నీ భద్రత ఎల్లవేళలా దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నీ వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము కూడా త్రోసివేసే దేవుడు కాదు ప్రభువా. నీ వద్దకు వచ్చి నేను వేడుకుంటున్నాను ప్రభువా. నిన్ను బతుములాడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా దేవా. నాయన అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా అనుగ్రహించే దేవుడు అయి ఉన్నావు తండ్రి. వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని రొట్టెని అడిగినా రొట్టెకు బదులు రాతినిచ్చిన, చేపను అడిగినా చేపకు బదులు పామునిచ్చిన,
మీరు చెడ్డవారయుండి మీ బిడ్డలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటేను అత్యధికముగా అనుగ్రహించి దేవుడై ఉన్నాడని తెలియజేస్తున్నారు ప్రభువా. అవును తండ్రి, అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. నాయన మీరే సహాయం చేయండి ప్రభువా. మేము అడిగిన ప్రతి దానికి కూడా నాయన మీరు సహాయం అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరి పట్ల నీ ఘనమైన కార్యాలు జరిగించండి ప్రభువా. దుష్టిని దూరపరచండి ప్రభువా. ప్రతి ఒక్కరి చుట్టూ నీ కంచి వేయండి. నీ దేవదతలను కావలగుంచమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. దేవా నాయన మా యొక్క రక్త సంబంధులు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబ సమస్యల నుంచి విడిపించండి, తప్పించండి, కాపాడండి. నా బంధువులు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి సమస్యల నుంచి విడిపించండి, కాపాడండి ప్రభువా. నా స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. వారి ప్రతి సమస్యల నుంచి విడిపించండి, కాపాడమని అడుగుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నిరంతరము కూడా ప్రభువా నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి అయ్యా. అయ్యా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీలో బలపరచండి ప్రభువా. అంతం వరకు సహించిన వాడే ధన్యుడు అంటున్నావు ప్రభువా. అటువంటి సహనాన్ని మాకు దయచేయండి ప్రభువా. అంతం వరకు తండ్రి సహనము కలిగి ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. తండ్రి నా ప్రార్థన ఆలకించింది ఆయన ఆలకించండి ప్రభువా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి. నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు దేవా, ఆశ్చర్య కార్యాలను జరిగించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరి జీవితాలను మీరుండండి, సరిచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి బ్రతుకులను మీరు మార్చమని అడుగుచున్నాను ప్రభువా. సమస్యల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. అపవాది బంధకాల నుంచి ప్రభు విడుదల దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా తోడయుండి నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా ఉండాలి ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను మీరు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపండి ప్రభువా. సహాయం చేయండి. మా కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను దేవా. ప్రతి సమస్యల నుంచి విడిపించండి, తప్పించండి, కాపాడండి ప్రభువా. మేము ఎప్పుడు బలహీనలము అప్పుడు మమ్మల్ని బలవంతులుగా చేయండి ప్రభువా. శారీరకంగా బలహీనలుగా ఉన్నప్పటికీ ప్రభువా, ఆత్మీయకముగా తండ్రి దినదినము కూడా నీలో బలము పొందుకొని జీవించే కృపను దయచేయండి అయ్యా. మా బాహ్య పురుషుడు కృషించినను మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడని ప్రభువా భక్తుడు తెలియజేస్తున్న రీతిగా మేము కూడా ఆ విధముగా ప్రభువా నాయన ఎటువంటి బలహీనతలో ఉన్నప్పటికీ కూడా ఆత్మీయకముగా దినదినము కూడా నీ బలము పొందుకొని నీలో ముందుకు సాగే ధన్యత మాకు దయచేయండి ప్రభువా. నాయన మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడా నా ప్రార్థన ఆలకించండి అయ్యా. జీవము గల తండ్రి నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నీ ఘనమైన కార్యాలు జరిగించండి అయ్యా. నీ యొక్క అద్భుత కార్యాలను జరిగించండి. నీ నెమ్మది, నీ శాంతి, నీ సమాధానము ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. నిరంతరము కూడా ప్రభువా మాకు తోడుగా నీడగా ఉండి నడిపించే దేవుడివై ఉన్నావు ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. తండ్రి ప్రతి ఒక్కరు కూడా నాయనా నీవు చెప్పిన మాటకు లోబడి ప్రభువా జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. అటువంటి విశ్వాసములో మమ్మల్ని నడిపించండి ప్రభువా. అటువంటి విశ్వాసములో తండ్రి మమ్మల్ని బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవానికి ఘనమైన కార్యాలు ప్రభువా. నీ యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా.
సహాయం చేయండి ప్రభు. ఈ దినమంతా ప్రతి ఒక్కరికి కూడా తోడై ఉండండి ప్రభు. ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయం దయచేయండి ప్రభు. వారి చుట్టూ మీరు ఉండండి ప్రభు. వారి ప్రయాణాలలో మీరు ఉండండి ప్రభు. రాకపోకలందు మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను దేవా. ప్రతి ఒక్కరి ప్రయాణాలలో మీరు ఉండండి, సహాయం చేయండి. ప్రతి ప్రమాదాల నుంచి మీరు తప్పించండి, కాపాడండి ప్రభు. నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నీ సహాయం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరి చుట్టూ నీ కంచి వేయండి ప్రభు. నీ దేవతలను కావలుగా ఉంచండి, దృష్టిని దూరపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్కరికి తోడై ఉండండి ప్రభు. మీరే కృప చూపండి, నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి. ఈ దినమంతా నా ప్రభు నాయన మా ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా ఉండాలి ప్రభు. అటు కృపను అటు ధన్యతను దయచేయండి ప్రభు. దినదినము కూడా నీలో భద్రపరచండి అయ్యా. దినదినము కూడా నీలో బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరికి నాయన మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన నీ కృప చూపమని అడుగుచున్నానయ్యా. నీ దయ చూపమని అడుగుచున్నానయ్యా. నీ కనికరం చూపమని అడుగుచున్నాను ప్రభు. ప్రతి ఒక్కరి ప్రయాణంలో నీ సహాయం దయచేసి ఈ దినమంతా చేసే పనుల్లో ప్రతి ఒక్కరికి తోడై ఉండండి ప్రభు. ఈ దినమంతా కాచి కాపాడండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్కరి అవసరతలు నీ నామములో తీర్చమని అడుగుచున్నాను ప్రభు. మీరే కృప చూపండి, నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభు. నీ బిడ్డలందరినీ బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ మేలుల చేత ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని, తోడై ఉండమని, మహిమ పొందమని నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థనకి ప్రతిఫలము దయచేయమని త్వరలో మా కొరకు రానయున్న నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పక ప్రార్థించే మీ సహోదరి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.